రేషన్ కార్డు లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. సో ఏదైతే ఈ స్మార్ట్ కార్డులు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా మనం గతం నుంచి కూడా. సో ఆ స్మార్ట్ కార్డులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాల్లో ఎన్ని పంపిణీ చేస్తుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా ఒకవేళ ఈ కార్డు ఇరిగిపోవడం కానీ లేకపోతే మళ్ళీ పోయినా కూడా సో ప్రభుత్వం కూడా కొన్ని రూపకల్పనలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. క్రెడిట్ డెబిట్ కార్డుల సైజులో రేషన్ కార్డులు అనేది చూస్తున్నాము. ఈ పాస్ యంత్రంపై స్కాన్ చేస్తే వివరాలు ప్రత్యక్షమవుతాయని దాన్ని కూడా త్వరలో అందుబాటులో తీసుకొస్తామనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ సిటీ జూలై 23కు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ లబ్ధిదారులకి చిన్నపాటి పుస్తకంపై ఉన్నటువంటి నెంబర్ ఆధారంగానే సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు వారు తమ ఇంటి సమీపంలోనే దుకాణాలకు వెళ్ళి కార్డ్ నెంబర్ చెప్పిన తర్వాత బయోమెట్రిక్పై వేలిముద్రలు తీసుకొని కుటుంబంలో ఉన్న లబ్ధిదారుడికి కలిపి కోటాను అందజేస్తారు. ఈ తరుణంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా త్వరలో స్మార్ట్ కార్డు సైజులో కూడా రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటుందనేది వినిపిస్తూ ఉన్నది. అయితే ఒకసారి క్రెడిట్ కార్డు మాదిరిగా ఎట్లా ఉన్నదని చూద్దాం. తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్తగా అందిస్తున్నటువంటి రేషన్ కార్డు బ్యాంకులకు సంబంధించినటువంటి క్రెడిట్ డెబిట్ కార్డు సైజులో ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. కార్డుపై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నారని లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్ళి డీలర్కు కార్డు అందించిన తర్వాత ఈ పాస్ యంత్రంపై దానిని స్కాన్ చేస్తే వివరాలు ప్రత్యక్షమవుతాయనేది తెలిపారు. కార్డును స్కాన్ చేసిన తర్వాత అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి బియ్యం సరుకులు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి వివరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి అనేది చెప్పారు. అయితే కార్డు ఏ మాత్రం చిరిపోకుండా నీటిలో తడిచి పాడవకుండా ఉండే విధంగా రూపొందిస్తున్నారని తెలుస్తూ ఉన్నది. వాస్తవంగా ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకి అర్హులై కార్డులు లేకపోవడంతో మీ సేవ ద్వారా కూడా పొందినటువంటి పేపర్ను మాత్రమే తీసుకొని దుకాణాలకు వెళ్ళి అందులో ఉన్నటువంటి నెంబర్ను ఈ పాస్ యంత్రంపై కూడా నమోదు చేసుకొని బియ్యం పొందుతున్నారనేది పేపర్ చిరిగిపోవడంతో పాటు పలు సందర్భాల్లో కూడా నెంబర్ అది కనిపించక డీలర్లు నిర్లక్ష్య రాశిలో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారనేది చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఈ కార్డు వల్ల కూడా మనకి ఏంటంటే ఈ కార్డు విరగకుండా అదేవిధంగా కార్డు నీళ్ళల్లో పడినా కూడా అది నెంబర్లు కానీ అవన్నీ కూడా చెదిరిపోకుండా కూడా ఒక క్వాలిటీతోని ఈ క్రెడిట్ కార్డు సైజులో కూడా రేషన్ కార్డు తీసుకొస్తున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. గతంలో ఎట్లా తీసుకునేది అంటే మనం ఒక ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ ద్వారా రేషన్ డీలర్కి ఇస్తే దాన్ని ఏదైతే దాని మీద నెంబర్ ఉంటుందో అది కొట్టి మనకి రేషన్ బియ్యం ఇచ్చేది. కానీ ఇప్పుడు దీని ద్వారా ఏం జరుగుతూ ఉందంటే ఆ కార్డు మనకి క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. క్యూఆర్ కోడ్ ఒక్కటి చూపించి ఆ వేలిముద్ర పెడితే సరిపోతుంది. సో గతం కంటే చాలా సులువుగా తీసుకొచ్చామన్న దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ కూడా ఇబ్బంది పడాల్సినట్టు అవసరం లేదు. ఇందులో చాలా డీటెయిల్స్ పొందుపరిచారట. గతం నుంచి కూడా రేషన్ కార్డు మంజూరు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్ని సరుకులు తీసుకున్నారు, ఏమేమి సరుకులు తీసుకున్నారనే ఆ లిస్ట్ అంతా కూడా ఉంటుందట ఇందులో. సో దాని ద్వారా కూడా అంటే మనం ఏ విధంగా వినియోగం చేసుకుంటున్నాం అనే దాన్ని కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడే మనకి ఇంపార్టెంట్. సో గతంలో ఈ వేలిముద్ర పడకపోవడం లేకపోతే ఓటీపీ రాకపోవడం ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా చాలా సులువుగా ఈ లబ్ధిదారులకి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఈ స్మార్ట్ కార్డ్ టైపులు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లాల వారీగా కూడా ఒకసారి పంపిణీ చేస్తున్నారా చూద్దాం ఒకసారి. మొత్తం రేషన్ దుకాణాలు ఎన్ని ఉన్నాయంటే 653 ఉన్నాయి. ఆహార భద్రత కార్డులకు సంబంధించి కూడా 8,12,819 ఉన్నాయట. అదేవిధంగా అత్యోదయ కార్డులకు సంబంధించి కూడా 28,269 ఉన్నాయట. అదేవిధంగా అన్నపూర్ణ యోజన కార్డులు 1,260 ఉన్నాయట. ప్రతి నెల పంపిణీ చేసే రేషన్ బియ్యం సంబంధించి కూడా 1,98,50,277 మెట్రిక్ టన్నులకి సంబంధించి కూడా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రతి నెల పంపిణీ చేసేటటువంటి గోధుమలకు సంబంధించి కూడా 42,11,740 మెట్రిక్ టన్నులకు సంబంధించి కూడా అంటే దాదాపు 50 లక్షల వరకు ఉన్నది. చక్కెరకు సంబంధించి కూడా 28,269 సంబంధించినటువంటి మెట్రిక్ టన్నుల ఆ చక్కెరకు సంబంధించినటువంటి ఇస్తున్నారట. ఇదంతా కూడా జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా ఇస్తున్నటువంటి ఇది దాదాపు 2 కోట్ల మెట్రిక్ టన్నులకు సంబంధించి కూడా రేషన్ బియ్యం అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతటా కూడా. సో ఇప్పుడు ఇంకా
ఇది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త కార్డులు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా కొత్త కార్డులు రావడం జరిగింది. సో ఇంకా దీని సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే రైతులందరూ కూడా సన్న బియ్యం పండిస్తే ఈ ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం తీసుకునేటటువంటి వారందరికీ కూడా ఈ సన్న బియ్యం ఇవ్వచ్చు అనేదాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీని ద్వారా చాలా మంచిగా జరుగుతుంది ప్రజలందరికీ కూడా. ఈ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇస్తుండే, సో అది తినలేని పరిస్థితి ఉంటుండే. రేవంత్ రెడ్డి కూడా అనేక దఫలాలుగా మాట్లాడింది, అవన్నీ కూడా అమ్మడానికి యూజ్ అవుతుండే తప్ప ఎవరు కూడా తినకపోతుండే. ఇప్పుడు అందుకని సన్న బియ్యం ఇస్తున్నాం అనేది ముఖ్యమంత్రి మాట్లాడింది. దానికోసమే రైతుల దగ్గర నుంచి స్వయాన తెలంగాణ రైతులే పండించిన పంటని దాన్ని తీసుకొచ్చి ఈ రేషన్ షాపులలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ నేపథ్యంలోనే రైతులందరినీ కూడా సన్న బియ్యం వేయాలి అనే దాని మీద కూడా కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యం. దానికి 500 బోనస్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఖ్య కన్నా కూడా ఇంకా ఎక్కువ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలందరూ కూడా సన్నబియ్యం సన్న ఓట్లు పండిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పేదలకు సంబంధించే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రేషన్ షాపుకు సంబంధించి కూడా షాపులలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి సన్న బియ్యం ఇస్తూ, అదేవిధంగా వివిధ గోధుమలు కావచ్చు, చక్కెర కావచ్చు, నూనె కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సమకూరుస్తూ పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆదుకునే ప్రక్రియ జరుగుతుందనేది పౌర సరఫరా శాఖ మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఈ డీటెయిల్స్ ఆధారంగా కూడా ఇంకా త్వరితగా సులువుగా రేషన్ షాపుకి వెళ్ళి కూడా మనం రేషన్ బియ్యం తీసుకునే దానికి సంబంధించి కూడా మంచి ఒక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఈ కార్డులు పొందాలి అని అనుకుంటే, ఒకవేళ ఈ స్మార్ట్ కార్డులు ఏవైతే ఉన్నాయి, ఏటీఎం మనకి డెబిట్ కార్డు సంబంధించినటువంటి ఆ టైప్లో వస్తున్నాయని చెప్తున్నాం కదా. సో ఆ కార్డులకు సంబంధించి మీకు పొందాలి రావాలి అనుకుంటే మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే తను అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయా రేషన్ షాపులకి పంపిణీ చేస్తూ ఉన్నది. వారి దగ్గరికి వెళ్తే మీ డీటెయిల్స్ ఇస్తే వారు ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి ఎట్లాంటి రుజువు ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతా కూడా ఫ్రీగానే పంపిణీ చేస్తూ ఉంది. మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. రేషన్ డీలర్కి సంబంధించి కూడా చాలా ప్రాంతంలో ఇట్లాంటి వాటి మీద కూడా స్కామ్ జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతుందంటే ఈ కార్డుల పేరు మీద ప్రభుత్వం ఏమో ఫ్రీగా ఇస్తుంది, ప్రభుత్వమేమో పేద ప్రజలకు పంచండి ఈ కార్డులు అనే దాన్ని కూడా ఉచితంగా ఇస్తుంది. కానీ ఈ రేషన్ డీలర్ కొంతమంది ఏం చేస్తున్నారనంటే ఈ కార్డులను పంచుతూ ఒక కార్డు మీద 100 తీసుకోవడం, 200 తీసుకోవడం, ఇట్లా పంపిణీ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా పాల్పడితే కూడా సంబంధిత అధికారులకు కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. ఆ కార్డులు వస్తే తీసుకోండి, పోయి రేషన్ షాప్లో ఆ క్యూఆర్ కోడ్ మీరు ఆ ఏటీఎం మనం ఎట్లయితే స్వైప్ చేసుకుంటామో అట్లా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీకు బియ్యం ఇచ్చేస్తారు. సో అట్లా ఎవరైనా పోవచ్చు, మన ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా వెళ్ళి కూడా మనం స్కాన్ చేసుకొని బియ్యం తీసుకోవచ్చు. గతంలో ఏంది ఆ వేలిముద్ర పడకపోతే కథమేంగా బియ్యం వచ్చేది కాదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇక 15 రోజులు అయిపోయినాక బియ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు కదా. సో అట్లా చాలా వరకు కూడా ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. త్వరగా వెళ్ళి మీ రేషన్ షాప్కి సంబంధించినటువంటి డీలర్ దగ్గరికి వెళ్ళి మీ ఈ స్మార్ట్ కార్డు సంబంధించిన రేషన్ కార్డును తీసుకొని బియ్యం తీసుకొని మీరు రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని ముందుకెళ్లాల్సింది కోరుతున్నాం. దాంతోపాటు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, రేషన్ కార్డులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నది, దాంతోపాటు ఈ కొత్త విధానాలు కూడా తీసుకొస్తా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.